మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. హోలీ పండుగ రోజు ఇంత తక్కువ సమయంలో మీరు చెప్పగానే వచ్చినందుకు, అంటే ప్రజలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లే. సోషల్ మీడియా వారియర్స్కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ, ముఖ్యంగా ఇంత తక్కువ టైంలో మేము మిమ్మల్ని అందరినీ పిలవడానికి ప్రధాన కారణం, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని చూపండి కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం మీద నమ్మకంతో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు కల్పిస్తుందని చెప్పింది. ఈ రాజ్యాంగం ప్రకారము వెలుగుమట్లలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా లేదా అంటే, కొమ్ము రమాదేవి అక్క ఇప్పుడే ఒక పాట పంపించింది. ఒక్కసారి ఈ పాట వింటే హృదయం ఉన్నోళ్ళు ఎవరైనా కూడా మనసు కరిగిపోతుంది. వాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా ఉన్నవాడు నేడు మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉండి చూడవే అమ్మా. ఈ అక్క పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, కళాకారిణి కాదు. ఆమె తన బాధని, తన ఇల్లు కోల్పోయిన బాధలో కొమ్ము రమాదేవి అనే అక్క పాడిన పాట. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు అయినాక కూడా కనీసం కూడు గూడు గుడ్డ లేకపోవడం. రాజ్యాంగం ఏం చెప్తుంది, అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కలెక్టర్లు ఏం చేస్తున్నారు అని చేస్తే, వెలుగుమట్ల అనేది ఒక చిన్న సంఘటన కాదు, అది ఒక ప్రమాదకరమైన నమూనా. వెలుగుమట్ల విషయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆయన పేరేం పేరు, ఆల్ ఇండియా టాపర్ అనుదీప్ దురిశెట్టి గారు, మీరు పేద ప్రజల పక్షాన ఉన్నారా, రాజ్యాంగం పక్షాన ఉన్నారా, రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా? వెలుగుమట్ల విషయంలో అనుదీప్ దురిశెట్టి జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు రాజ్యాంగం అందించిన హక్కులు పాటించడంలో విఫలమయ్యాడు మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు. మంత్రులు, రాజకీయ నాయకుల ఆదేశాలను పాటించాడు తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. ప్రాథమికంగా వెలుగుమట్ల భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి కావు. అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్టుకి కల్వల రామచంద్రరావు అనే ఒక ఆయన భూదానం చేసిన భూములు. ఆ ట్రస్టు ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మా భూదాన్ భూములు ఎవరో కబ్జా చేసిర్రు, లేకపోతే మా భూదాన్ భూములు ఎవరైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిరని ఎక్కడా చేయలే. ఎటువంటి అభ్యంతరం లేకుండా కేవలం కొంతమంది మంత్రుల మెప్పు కోసం కలెక్టరు, మంది కొంపలు కూల్చే కలెక్టర్లు, మంది కొంపలు కూల్చే మంత్రులు, మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు తయారయ్యారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నాం కదా, ఏం మార్పు వచ్చింది? ప్రజలారా ఆలోచించండి. మంది కొంపలు కూల్చేటోళ్ళు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు కాంగ్రెస్ మార్పులో. అప్పుడేమో కేసీఆర్ అట్లా చేసిండే, ఈయన అధికారం తెచ్చుకుంటే వీళ్ళు 2 సంవత్సరాల్లో నరకం చూపిస్తున్నారు పేద ప్రజలకి. ఇలా మా ఇల్లో మీ ఇల్లో కూలితే తెలుస్తుంది. ఇల్లు అంటే కేవలం ఇల్లే కాదు, ఇల్లు అంటే ఈ భూమి మీద ఒక పక్షికి కూడా ఒక గూడు చెదిరితే, ఒక పిచ్చుక పిల్లనో ఒక పావురం పిల్లనో ఎంత ఇబ్బంది పడితే, మనం చిన్నప్పుడు ఒక చిన్న పిచ్చుక పిల్ల పడిపోతే మనం ఎంత ఆవేదనతో ఆ పిచ్చుకని మళ్ళీ ఆ గూడులోకి పెడతాం. కూడు గూడు గుడ్డ, ఇది రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ కల్పించిన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రోటీ, కపడా ఔర్ మకాన్, ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయము. ఇది ప్రజల జీవితానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలను సూచిస్తుంది.
వీటిని ఒకే పదబంధంగా రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనకపోయినా భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు హామీగా ఇవ్వబడ్డాయి. రాజ్యాంగ నిబంధనలు ప్రతి మనిషికి గౌరవంతో జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయం కలిగి ఉన్న మానవ హక్కుని గృహము కలిగి ఉండడం అనేది జీవించే హక్కులో భాగము. ఇది అందుకే ప్రాథమిక హక్కు అయింది. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వము నిరుపేదలకు ఈ ప్రాథమిక హక్కు అవసరాలు తప్పనిసరిగా కల్పించాలని హామీ ఇచ్చింది. ఆర్టికల్ 47 ఉల్లంఘన చేసిర్రు, ఆర్టికల్ 21 ఉల్లంఘన చేసిర్రు. ఈ కలెక్టర్ అనేటోడు ఆల్ ఇండియా టాపర్ అయింది కదా, నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించిన ఆదేశాలు పాటిస్తున్నావా? నీకు ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డో, బట్టియో, ముఖ్యమంత్రిో ఈ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్తే నువ్వు నోట్ ఫైల్ బయటపెట్టు. ఇప్పుడు అక్కడ 60 ఎకరాల భూమి ఉంది. ఆ 60 ఎకరాల భూమి 1954లో చాలామంది జర్నలిస్టులు మీరు ఫీల్డ్కి వెళ్ళారు. మాకన్నా ఎక్కువ ఇంకా మీకు వాస్తవాలు తెలుసు. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా కుటుంబంలో కొంతమందికి నేను ఫీల్డ్కి వెళ్ళలేకపోయాను. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ఆ 60 ఎకరాల భూమిలో 30 ఎకరాల భూమి ఏమో భూదాన్ పోచంపల్లి అని చెప్పి అది ఇది అమ్మ కలర్ ప్రింట్ ఒకటి ఇగో 60 ఎకరాల భాగవతం. ఇది మాకు తొలి వెలుగు రఘు గారు ఇచ్చారు మీ అందరికీ చెప్పమని. ఇగో ఇక్కడ ఏమనుంది క్లియర్గా భూదాన్ భూమి అని ఉంది. ఈ 60 ఎకరాల్లో సర్వే నెంబర్ 417, 418, 419 3 సర్వేలలో 62 ఎకరాల భూమి భూదాన్ భూమి అని ఉంది. మరి 62 ఎకరాల్లో 30 ఎకరాలేమో భూదాన్ భూమి అవుతుంది, 30 ఎకరాలేమో తుమ్మల నాగేశ్వరరావు బంధువులకి లేకపోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎట్లా వెళ్తుంది. పట్టుకో ఒకసారి, ఇగో ఇది ఒకసారి జూమ్ చేయండి. ఇగో చూడండి సర్వే నెంబర్ 149. అక్కడ కలెక్టర్ గారు ఏం చెప్పారు, 147, 148, 149లో దాదాపు 30 ఎకరాలు 250 కోట్ల విలువైన భూమిని కాపాడిండట. అసలు కాపాడడానికి నువ్వేవాడివి, అదేమైనా ప్రభుత్వ భూమే? అది భూదాన్ ట్రస్ట్కి కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి పేద ప్రజల కోసం భూమి దానం చేసిండు. ఎప్పుడు 1954. ఇప్పుడు మనకు మామూలుగా తెలిసిన దానం అన్నదానం, విద్యాదానం, భూదానం, కన్యాదానం ఉంటుంది. ఇప్పుడు అన్నం పెడితే పొద్దున వండితే సాయంత్రానికి పాస్ అయిపోతుంది, ఎమ్మటే వండాల. 1954లో కల్వల రామచంద్రరావు గారు 62 ఎకరాలు పేదలకు పంచమనిస్తే 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రభుత్వము కనీసం పేదలకి భూములు పంచడానికి పేదలు దొరకలేదా? సిగ్గుచేటిది. ఈ ప్రభుత్వాలందరూ డీల్ లేని బావిలో దూకి చావాలి, ఈ పాలకులు, ఈ కలెక్టర్లు. మరి 147, 148, 149లో ఇంతమంది ప్రైవేటు వ్యక్తులకి భూదాన్ భూమి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చాలా సీనియర్ మంత్రి కదా, రాష్ట్రంలోనే ఇప్పుడున్న క్యాబినెట్ అందరిలో ముఖ్యమంత్రి కన్నా సీనియర్ కదా మీరు. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇగో ఈ భూములన్నీ కూడా అంటే ఈ 30 ఎకరాలేమో చట్టబద్ధం అవుతాయి, పేదలు ఇల్లు కట్టుకున్నాయి, కష్టపడి ఇల్లు కట్టుకున్న 30 ఎకరాలు ఇల్లీగల్ అవుతాయా? ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని, ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా. ఈ 30 ఎకరాల భూముల్లో భూదాన్ ట్రస్ట్ వాళ్ళకి భూమి 120 గజాలు, 125 గజాలు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఒరిజినల్ పత్రాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు, రేకులు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అప్పులు చేసి కొంచెం పక్కా భూములు కట్టుకున్నారు. మరి వాళ్ళు ఇల్లీగల్గా తప్పు చేసిండని కూలగొట్టినావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఏమంటున్నారు, మీడియాలో ప్రజలందరిలో వ్యతిరేకత రావడంతో ఆ భూమి ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అక్రమమని కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, భూమి పోతే భూమి ఇస్తారట, ఇల్లు పోతే ఇల్లు ఇస్తారట, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట, నష్టపరిహారం అయిన వాళ్ళకి 5 లక్షల నుంచి ఎంత నష్టపరిహారం అయితే అంత నష్టపరిహారం ఇస్తారట. ఈ పేద ప్రజల్ని మోసం చేసిన బ్రోకర్ గాల వసూలు చేసిన డబ్బులు కూడా ఇస్తారట. ఒకవైపు ఏమో తుమ్మల గారు మీ ప్రభుత్వము అర్ధరాత్రి 10,000 మంది పోలీసులను పెట్టి ఒక్కొక్క మనిషికి 5 నుంచి 10 మంది పోలీసులను పెట్టి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు 2-3 జిల్లాల్లో ఉన్న అధికారులంతా దింపి తెల్లవారుజామున 6 గంటలకు వాళ్ళు లేచేసరికే ఒక యుద్ధం, గాజాలో ఎట్లయితే బాంబులు వేసి యుద్ధం చేస్తారో అట్లా యుద్ధం చేసిరు. మరి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపాలి కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇల్లు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి అంటే వాళ్ళు కరెక్టనే కదా. నువ్వు వాళ్ళకి నష్టపరిహారం ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు చేసింది తప్పనే కదా. బ్రోకర్ గాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళదేం తప్పు లేదనే కదా. అంటే మరి అక్కడే ఇవ్వాలి కదా. ఇప్పుడు నా ఇల్లు అమర్పేటలో ఉందండి 25 లక్షలు, నాకు ఎవడన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి నాకు 60 లక్షలు ఇస్తా అంటే ఆయన నా లాభం కోసం ఇవ్వడు కదా. 60 లక్షలు ఆయన తీసుకుంటుంటే అంటే ఆయనకు 40 లక్షల లాభం ఉన్నట్టే కదా. 40 లక్షలు ఎక్స్ట్రా పెట్టి నాకు 20 లక్షల ఇల్లుకి 60 లక్షలు ఇస్తుంటే ఆయన ఏ 10 కోట్లకో 5 కోట్లకో 3 కోట్లకో అమ్ముకుంటాడు కదా. మరి పేద ప్రజల భూమి 30 ఎకరాలు ఇక్కడ ఇవ్వడట, ఇల్లు వేరే దగ్గర ఎక్కడో ఇస్తాడట. ఇప్పుడు ఎక్కడ ఇల్లు కోల్పోతే అక్కడ ఇల్లు ఇవ్వాలి కదా. ఇది గవర్నమెంట్ భూమి కాదు, అది ప్రైవేట్ భూమి కాదు, అది పేద ప్రజలకి దానం చేయమని భూదాన్ ట్రస్ట్కి ఇచ్చిన భూమి.
నేను ఆ భూదాన్ ట్రస్ట్ కల్వల రామచంద్రరావు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు దాతృత్వంతో పేద ప్రజలకు 62 ఎకరాలు ఇస్తే ఈ ప్రభుత్వం 70 సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజలకు న్యాయం చేయలే. ఇట్లనే ఖమ్మం జిల్లాలో, మాది కూడా ఖమ్మమే, అక్కడ ఏమైందంటే ఖమ్మం టౌన్లో పాత బస్ స్టాండ్ ఉంది, దాదాపు ఒక 4-5 ఎకరాల పైన ఉంటుంది. అది అక్కడ ఎకరం 20 కోట్లు 30 కోట్లు ఉంటుంది, ఖమ్మం సెంటర్లో ఉంటుంది. ఆ భూమి ఒక వైశ్యాసు, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన బస్ స్టాండ్ కోసం దానం చేసిండు ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ గారు కొత్త బస్ స్టాండ్ కట్టి ఈ పాత బస్ స్టాండ్ని షాపింగ్ కాంప్లెక్స్ చేద్దామని, పాత బస్ స్టాండ్ని కమర్షియల్ కోసం వాడుకుందామని ప్లాన్ చేశారు కొంతమంది. ప్లాన్ చేస్తే ఆ బస్ స్టాండ్కి భూమి ఇచ్చిన దాతలు హైకోర్టుకి వెళ్ళి మేము బస్ స్టాండ్ కోసం మాత్రమే ఇచ్చినాము, ఒకవేళ ప్రభుత్వం ఆ భూమి బస్ స్టాండ్ కోసం వాడుకోకపోతే మా భూమి మాకు వెనక్కి ఇచ్చేయండి అని హైకోర్టులో కేసు వేసింది. అప్పుడు ఏం చేసిర్రు, ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి ఆ బస్ స్టాండ్ని ఖమ్మం రూరల్ బస్ స్టాండ్గా చేసిర్రు, కొత్త బస్ స్టాండ్ని ఖమ్మం అర్బన్ బస్ స్టాండ్ చేసిర్రు. నేను కల్వల రామచంద్రరావు కుటుంబానికి, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ వారసులు ఎవరైనా ఉంటే, మీ తాతగారు 62 ఎకరాలు భూమిని పేద ప్రజలకు పంచమని ఇస్తే భూదాన్ ట్రస్ట్ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ భూమిని మీరు వాపస్ తీసుకోండి, మీరు వెనక్కి తీసుకోండి, హైకోర్టులో తీసుకొని మీరే పేద ప్రజలకు పంచండి. ఎందుకంటే 80 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలకి పేద ప్రజలు దొరకలే. ఖమ్మం జిల్లాలో భూదాన్ ట్రస్ట్ కింద దాదాపు 28,000 ఎకరాల భూములు దానం చేసిర్రు. మొత్తం తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ ట్రస్ట్కి దానం చేసిరట. నేను తెలంగాణ ప్రజలని, ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలను అడుగుతున్నా, ఆచార్య వినోబా భావే గారు భారతదేశంలో భూదానం అనే ఉద్యమాన్ని తెలంగాణ నుంచి స్టార్ట్ చేసిర్రు. మనందరికీ తెలుసు, పోచంపల్లిలో వెదిరి రామచంద్రారెడ్డి గారు దాదాపు ఒక 400 ఎకరాల భూమి దానం చేసిర్రు, ఆయన విగ్రహం కూడా పెడతాం. అట్లా చాలామంది జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దొరలు, భూమి అనేది ఒక్కడి వ్యక్తిగత హక్కు కాదు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. భూమి పంచడం అనేది చారిటీ కాదు, అది నైతిక బాధ్యత, న్యాయం, ధర్మం, రాజ్యాంగం కల్పించిన హక్కు. భూమి లేకపోవడం అంటే కూడు గూడు గుడ్డ లేకపోతే అది నాగరిక దేశమే కాదు. ఇలా పక్షుల కూడు చెదిరిపోతేనే ఎన్నో ఎన్జిఓస్ పక్షుల గురించి ఆలోచిస్తున్నాయి, పిచ్చుకల గురించి ఆలోచిస్తున్నాయి. ఇలా మానవత్వానికి, రాజ్యాంగానికి, ధర్మానికి, చట్టానికి, న్యాయానికి విరుద్ధంగా పనిచేసిన ఈ కలెక్టర్ని జైల్లో పెట్టాలి. కలెక్టర్ అనేటోడు రాజ్యాంగాన్ని రక్షించేటోడా, రాజ్యాంగాన్ని భక్షించేటోడా? ఒకవేళ నీకు ముఖ్యమంత్రియో, తుమ్మల నాగేశ్వరరావో, పొంగులేటో, బట్టో ఆర్డర్స్ ఇస్తే ఏం ఆర్డర్స్ ఇచ్చిర్రు, ఓరల్గా ఏం ఆర్డర్స్ ఇచ్చిర్రు, నీకు నోట్ ఫైల్ ఏం పెట్టిర్రు, మీ ఇద్దరి మధ్య ఏం ప్రొసీడింగ్స్ జరిగినాయి? ఇంతకుముందు టిఎన్ శేషన్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఎవరన్నా మంత్రులో, ప్రధానమంత్రిలో రూల్స్కి వ్యతిరేకంగా చెప్తే నేను చేయను సార్, ఇది రూల్స్కి విరుద్ధము, మీరు మీ పని మీరు చట్టం చేయడం వరకే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి అలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లా, రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకొని ఐఏఎస్లు అనేటోళ్ళ? మీరు సివిల్ సర్వీస్ పరీక్ష రాసి రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసే వచ్చారు కదా. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బ్యూరోక్రసీ ఫెయిల్ అయింది. ఇది కేవలం ఒక సంఘటనగా చూడొద్దు. చాలామంది నాకు బాధితులు చెప్పారు, మంది కొంపలు కూల్చే మంత్రులు, ముఖ్యమంత్రులు ఖబర్దార్, మంది కొంపలు కూల్చేటోళ్ళు పోవాలి, కాంగ్రెస్ కూలిపోవాలని చెప్తున్నారు బాధతోటి. వాళ్ళు వెలుగుమట్ల మట్టి సాక్షిగా చెప్తున్నారు. ఇవాళ హైడ్రా పేరుతో ఇవాళ జిహెచ్ఎంసీ అన్ని పర్మిషన్లు ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది, మున్సిపల్ ట్యాక్స్ తీసుకుంటారు, రెవెన్యూ ట్యాక్స్ తీసుకుంటారు. ఒక ఇల్లు కట్టాలంటే 100 రకాల పర్మిషన్స్, 30 రకాల ట్యాక్సులు కట్టినాక ఆ ఇల్లు కూల్చే హక్కు నీకు ఎక్కడిది? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ వచ్చి కొత్త చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈరోజు డేట్ ఎంత? మార్చి 3, 2026. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇవాళ చట్టం తీసుకొస్తే ఇవాళ నుంచి అమల్లోకి వస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్ళకి పాత చట్టాలు ఎట్లా అమల్లోకి వస్తాయి? ఇప్పుడు అప్పుడు బఫర్ జోన్లో లేని భూములు ఇప్పుడు బఫర్ జోన్లోకి ఎట్లా వస్తున్నాయి? అంటే మీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. గవర్నెన్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పాత చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. పేదోళ్ళ ఉసురు తీసుకుంటున్నారు. వెలుగుమట్లలో జరిగిన ఘటనను ఒక గ్రామానికో లేదా ఒక సంఘటనగా చూడడం చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఇది తెలంగాణలో భూముల భద్రత ఎంత బలహీనంగా మారిందో చూపించే ఒక స్పష్టమైన హెచ్చరిక. ఈరోజు వెలుగుమట్లలో జరిగింది, రేపు ఇంకే జిల్లాలో అయినా జరిగే ప్రమాదం ఉంది. ఇది ఒక ఘటన కాదు, ఇది ప్రమాదకరమైన నమూనా. ప్రజలారా మేల్కొనండి. ప్రజాస్వామ్య పాలన కూలిపోతున్న సంకేతం ఇది. వెలుగుమట్లలో కనిపించింది పరిపాలన కాదు, అధికారవాదం, అహంకారవాదం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడ్డది. బ్యూరోక్రసీ అనేది నియంత్రణ తప్పిన పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు
ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డారు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల జీతగాళ్ళు, వీళ్ళు ప్రజల జీతం తీసుకునే సేవకులు, ప్రజాప్రతినిధులు. అలాంటిది ప్రజలు ప్రశ్నిస్తే పోలీసు బలగాలు, హక్కులు అడిగితే బుల్డోజర్లు. ఇది పాలన కాదు, రాక్షస పాలన. ఇది భయంకరమైన విధ్వంసకర పాలన. జిల్లా కలెక్టర్ పాత్ర నైతికంగా విఫలమైండు. జిల్లా కలెక్టర్ ఒక పరిపాలనా అధికారి మాత్రమే. ఆయన జిల్లా మెజిస్ట్రేటు. ఆ జిల్లాలోని ప్రజలందరి హక్కుల రక్షకుడు కూడా. వెలుగుమట్టలో ఆయన పాత్ర ప్రజల పక్షాన కాకుండా, కన్నీటి బొట్లు కార్చే ప్రజల కన్నీళ్లు తుడవకుండా ఆ ప్రజల జీవితాన్ని చీకటి మట్టల్లోకి పారదోరిండు. చట్టం పేరుతో ప్రజల గౌరవాన్ని, ప్రజల జీవించే హక్కుని, ప్రజల స్వేచ్ఛని, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నరరూప రాక్షసులు వీళ్ళంతా. చట్ట ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిరు. చట్టంలో పేర్కొన్న ప్రక్రియలు అలంకారాల కోసం కాదు, ఫైళ్ళ కోసం కాదు. ముందస్తు నోటీసులు లేవు, అభ్యంతరాల వినికిడి లేదు, డిస్కషన్ లేదు, డిబేట్ లేదు, డైలాగ్ లేదు, రికార్డుల పరిశీలన లేదు. ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి? కలెక్టర్ దేనికోసం ఉన్నాడు, మంత్రులు దేనికోసం ఉన్నాడు, ఆర్డీఓ దేనికోసం ఉన్నాడు, ఎంఆర్ఓ దేనికోసం ఉన్నాడు, పోలీసులు దేనికోసం ఉన్నారు? పేద ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి ఉన్నారా? పేద ప్రజల హక్కులు కాపాడడానికి ఉన్నారా? వెలుగుమట్లలో ఈ ప్రక్రియలన్నీ ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కిపెట్టాయి. ఇది చట్టం యొక్క అజ్ఞానం కాదు, చట్టాన్ని అవమానం చేయడం. ఈ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగాన్ని తూట్లు పడిచిండు రాహుల్ గాంధీ. వీఆర్ షేమ్ ఆన్ యూ. ఒకవైపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నువ్వు భారత రాజ్యాంగం పట్టుకొని పేద ప్రజల పక్కన న్యాయయాత్ర, జోడో యాత్ర చేసినావు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గ్యాంగ్ రేప్ చేస్తుంది పట్టపగలు. మరి ఎవరిని శిక్షించాలి? పొంగులేటిని శిక్షించాలా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుని శిక్షించాలా, కలెక్టర్ని శిక్షించాలా? ఎవరు తప్పు చేసిర్రు? ఎవరికి శిక్ష చేయాలి? అదేవిధంగా భూమి హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఇది జీవన హక్కులో భాగము. ఈ హక్కులు పుస్తకాల్లో ఉండే పదాలు కాదు, ప్రజల రోజువారీ జీవితాలకి రాజ్యాంగం కల్పించిన ఆధారాలు. వెలుగుమట్లలో మానవ హక్కులన్నింటినీ తేలికగా విస్మరించారు. భూదాన్ ఉద్యమం అనేది, భూమి దానం చేయడం అనేది తెలంగాణ గౌరవం. ఇక్కడ వచ్చిన స్ఫూర్తితోటే దేశం మొత్తం భూములు దానం చేశారు. ఆచార్య వినోబా భావే గారు బతుకుంటే AK-47 తీసుకొని వీళ్ళందరినీ షూట్ చేసి పడేటోడు, ఈ ముగ్గురు మంత్రులని, ఈ ముఖ్యమంత్రిని. తెలంగాణలో భూమి కేవలం ఆస్తి కాదు, అది ఎన్నో లక్షల మంది ప్రజల పోరాటాల ఫలితం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రజాకారుల నుంచి నేటి వరకు ఎంతోమంది రక్తతర్పణం చేసిరు. భూదాన్ ఉద్యమం తెలంగాణలో ఎందుకు బలంగా నిలిచిందంటే ఈ తెలంగాణ నేల న్యాయం, సమానత్వం, నైతికతను అర్థం చేసుకుంది. వినోబా భావే గారు చెప్పిన భూమి భావనకు ప్రస్తుత చర్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. భూదాన్ ఉద్యమ భూములను మింగడం అంటే తెలంగాణ చరిత్రని, తెలంగాణ అస్మితని, తెలంగాణ ఆత్మని చంపివేయడం. మహాత్మా గాంధీ గారు కలల కన్న స్వరాజ్యం ఇది కాదు, పేదల భద్రతపై నిలబడిన రాజ్యం. కానీ ఈరోజు కనిపిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో నైతికతకు స్థానం లేదు, మానవీయ విలువలకు స్థానం లేదు. గాంధేయ విలువల పతనానికి స్పష్టమైన ఉదాహరణ. గాంధీ గారు వెనుక వస్తే వీళ్ళని ఆ కర్ర తీసుకొని చంపుతాడు, వీళ్ళందరినీ కర్ర తీసుకొని ఉరికించి కొడతాడు. ఒకవైపు హైడ్రా పేరుతో హైదరాబాద్ సంస్కృతిని హైడ్రా బ్యాడ్ అని చేసిర్రు. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే హైడ్రా భయంతో హైడ్రా బ్యాడ్ అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి నరకం. ఎక్కడ చూసినా కూల్చివేస్తారు. ప్రజాపాలన కాదు, ఇది దగాపాలన. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే ఈ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చే రాజ్యం వచ్చిర్రు. మంది కొంపలు కూల్చిన ఊర్లో ఏం చేస్తారు? ఊరవతలు ఉరికించి కొడతారు. మన రేవంత్ రెడ్డి గారు భూదాన్ భూముల గురించి ఏం మాట్లాడిండో కూడా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడిండో కూడా వినాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూడాలి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా చూడాలి, గీతమ్మ వాళ్ళ అమ్మాయి కూడా చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నా అంటే నేనున్నా అంటున్నాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పాలన కాదు, తూతూ చీచీ పాలన అంటున్నారు. మరి భూదాన్ భూమిలో కదా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో వినండి ఒకసారి. చేసుకున్నాం అధ్యక్ష. మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మామూలు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏగలిగిందంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇళ్ల పట్టాల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచన మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న ఒడిదుడుకులు ఏమనుంటే మీరు సూచనిస్తే డెఫినెట్ గా చేసుకుంటాం అధ్యక్ష.
రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, మీరు ఏదైతే అసెంబ్లీలో చెప్పిర్రో ఇప్పుడు ఇమీడియట్గా 60 ఎకరాలకి ఫెన్సింగ్ వేయండి. 60 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి మొత్తం నిజ నిర్ధారణ చేసి అది భూదాన భూములని మీ భూభారత్లో ఇప్పుడు కొట్టినా కూడా తెలుస్తుంది. అది పేద ప్రజలకు పంచండి, అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అక్కడే ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఇంకెక్కడో ఇల్లు ఇవ్వడం ఎందుకు? అది నీ భూమి కాదు, ఇది నీ భూమి కాదు. భూదాన్ భూమి, భూదాన్ ఎవరికి కావాలి? భూమి దానం చేసిన దాత ఉద్దేశం ఏంది? పేద ప్రజలకు భూమి ఇవ్వాలి. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ జీవితం ఏందో, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో మా అందరికీ తెలుసు. మాది ఖమ్మం జిల్లానే. తుమ్మల నాగేశ్వరరావు, నీ జీవితం ఏందో నాకు తెలుసు. భట్టి గారు, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో మాకు తెలుసు. మీ ఊరు పక్కనే మా ఊరు. నేనేమంటున్నానంటే, ట్రాక్టర్ డ్రైవర్లు 100 కోట్లు సంపాదించవచ్చు, 1000 కోట్లకు అధిపతులు కావచ్చు. పాలు అమ్ముకునే సైకిల్ మీద పాలు అమ్ముకునే వాళ్ళు మంత్రులు కావచ్చు, 1000 కోట్లకు రావచ్చు. ఇవాళ బుర్రకథలు హరికథలు చెప్పుకునేటోళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. వి రెస్పెక్ట్ యువర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ట్రాక్టర్ డ్రైవర్లు 1000 కోట్లకు కావచ్చు, పాలు అమ్ముకునేటోళ్ళు లక్షల కోట్ల అధిపతి కావచ్చు, బుర్రకథలు హరికథలు చెప్పుకునేటోళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ పేద ప్రజలు 125 గజాల కోసం భూదాన్ బోర్డు నుంచి వచ్చిన 125 గజాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని తమ రక్తాన్ని చెమటగా మార్చుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ ఒక హమాలీ సీన్ అనే ఆయన చూడండి, ఆ వీడియో చూస్తే గుండె పగిలిపోతుంది. ఆయన పాపం ఒక కూలి పని చేసేట ఆయన తన జీవితం అంతా కష్టపడి లక్షల రూపాయలు కూడబెట్టుకుంటే ఇవాళ ఆయన ఉరిపోసుకుంటూ అంటున్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి దయచేసి. ఈయన పేరు హమాలీ సీన్. అసలు అందరినీ తీసుకుంటూ అసలు అది ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళని 2 సార్లు ట్రై చేశాను. అంటే ఎక్కడైనా పోయినా మళ్ళీ గారికి కూడా 2 సార్లు ఫోన్ చేశాను. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు. మొత్తం నిలమట్టం చేశారు. ఏం లేదు చేశారు. నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చి నన్ను అబద్ధం పడుతున్నాను. నన్ను ఒక్కసారి కలెక్టర్ గారికి పోదామని నా దగ్గర నాకు ఏదో నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే చచ్చిపోతాను. నా పిల్ల నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇవ్వలేదన్నా. నాకు నిజమన్నా నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సామాన్లు చదువుకునేవాళ్ళు కొనుకొచ్చారు బయటికి. దండ పెట్టి కాలు పెట్టి నా పిల్ల మీద కాళ్ళ మీద పెట్టు డాక్టర్ కాళ్ళు పెట్టుకొని చేతులు పెట్టుకొని బయటకు కొంచెం బజెట్లు వేసారన్నా. పరిస్థితి అసలు కొంతమంది అసలు పిల్లలు కదా ఏం జరుగుతుందో అర్థమే కాదు. అది ఏమైంది అన్నప్పుడు 15,000 మంది వచ్చారండి. ఇట్లాంటి వందల కొద్ది విజువల్స్ ఉన్నాయి. మనిషి అనేటోడు ఎవడన్నా మానవత్వం ఉన్నోడు, పొద్దున్న లేస్తే అన్నం తినేటోడు కనీసం ఆ వీడియో విజువల్ చూసి గుండె పగిలేటట్టుంది. తల్లిదండ్రులు పిల్లలు అక్కడ తల్లిదండ్రులు కింద పడిపోతే పిల్లలు ఇట్లా గుండెలు బాదుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. నాకైతే రాత్రి అంతా నిద్రపడలే. మా కుటుంబ సభ్యులకు కొంచెం హెల్త్ బాగాలేక నేను ఒక 1 వీక్ నుంచి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండాల్సి వచ్చింది. నేను చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు నాకు బాగా క్లోజు. మీరు మీ జీవితంలో చాలా కీలకమైన నిర్ణయాలు మేమంతా సపోర్ట్ చేసినాం. దయచేసి అన్న అంటే సీనన్న అని పిలిచారు. అక్కడ మొత్తం ఆ ఏరియాలో 900 ఇళ్లలో నీ ఫోటోనే ఉంది. మరి సీనన్న అన్న అంటే మరి మీ చెల్లెళ్ళని మీ తమ్ముళ్ళని మీ ఇట్లా రాక్షస ఆనందం పొందడాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి ఎవరు ఆయన భట్టి గారు, మీ 3 మంత్రులు ఏమంటున్నారు? జనాలు తిట్లు చూస్తే మీ కుటుంబ సభ్యులు సిగ్గుతో తలదించుకున్నారు. ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టిరో అక్కడే వాళ్ళకి అర్హులైన పేదలందరికీ అక్కడే ఇల్లు ఇవ్వండి. మీరేమి అదనంగా చేయాల్సిన అవసరం లేదు. భూదాన్ని ఇచ్చిన భూమి అక్కడే ఇవ్వండి. అంటే అక్కడ కుట్ర ఏంటంటే ఖమ్మం కలెక్టరేట్ చుట్టూ ఇలా 100 ఎకరాలు ఈ పొలిటీషియన్స్ కొనుక్కున్నారు, మంత్రులు, రాజకీయ నాయకులు. ఈ 30 ఎకరాల్లో పేద ప్రజలు ఉండడము, ఈ కూలీ నాలి చేసుకునే కూలీలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఎందుకంటే అది 30 ఎకరాలు 250 కోట్లు అని చెప్తున్నాడు. దాని పక్కన ఒక మంత్రికి 100 నుంచి 150 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకో మంత్రికి 20-30 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. రాజకీయ నాయకులకు భూములు అని చెప్తున్నారు. చాలామంది బడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు భూములు సంపాదించారు. ఆ భూమి ఇప్పుడు అక్కడ విల్లాలు కట్టుకున్నారు గుట్ట మీద. ఇప్పుడు అది ఖమ్మంలో బంజారాయిల్స్ లాంటిది, ఖమ్మం పట్టణంలో బంజారాయిల్స్ లాంటి ప్రాంతం. ఇక్కడ ఈ పేదోళ్ళు, ఈ గరీబోళ్ళు ఎందుకు ఉండాలి? ఈ గుడిసెలోళ్ళు మా దగ్గర ఎందుకు ఉండాలి అని అంటే ఆ విలువైన భూములలో ఇప్పుడు విలువ వచ్చింది. వాళ్ళు తీసుకున్నప్పుడు తొండలు గుడ్లు పెట్టని భూములు అవి. ఆడ పాములు చెట్లు కొట్టుకొని వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి భూమిని చదును చేసుకుంటే ఇవాళ పేదోళ్ళని గద్దల్లాగా అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. అది మీ ప్రభుత్వ భూమి కాదు, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కాదు, తుమ్మల భూమి కాదు. దయచేసి పొంగులేటి సీనన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా,
15 రోజుల్లో అక్కడ ముగ్గు పోసి ఆ 900లో అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోతే నేను మా సైన్యం మొత్తం తెలంగాణ భూమిపుత్రుల సేన అక్కడ దిగుతుంది. ఇక నీ పతనం అక్కడ నుంచే. తుమ్మల ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతా మంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు ఒక ట్రాక్టర్ డ్రైవర్ నుంచి వ్యవసాయ కుటుంబంలో వస్తే ఎన్టీఆర్ గారు నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇస్తే ఇవాళ నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలకుడుగా నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 70 ఏళ్ల వయసులో నీ అమ్మనా బూతులు తిడుతున్నారు. అవసరమా నీకు? భట్టి గారు మీరు ఎంత కష్టపడి, మీ అన్న ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిపించి అలా ఈ స్థితికి తీసుకొచ్చాడు. 3 మంత్రులు మీరు చెప్తున్నా ఆ పేద ప్రజలకి కనుక న్యాయం జరగకపోతే 3 మంత్రుల రాజకీయ జీవితం భూస్థాపితం చేస్తాం. 3 మంత్రులారా ఖబర్దార్, మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ సమాజం నుంచి. ఆ పేద ప్రజల ఉసురు పోసుకోకండి. తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. ఆ భూదాన్ భూములు ఎవడు మింగిండు? భూములు మింగిన భూబకాసురులు ఎవరు? కొండలు మింగిన ఆనకొండలు ఎవరు? గుట్టలు మింగిన గుండాగాళ్ళు ఎవరు? గత ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పి మార్పు రావాలని చెప్పి ప్రజాపాలన చేస్తే మీరు 3 మంత్రుల నుండి పీకడానికి మీరు ఏం చేయడానికి? కనీసం ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రాలో 20 హెలికాప్టర్లు తిరుగుతాయి. మీ దగ్గర మన ప్రభుత్వం దగ్గర ఉన్న హెలికాప్టర్లు కూడా తెచ్చుకొని చేతగానే దద్దమ్మలు మీరు మొత్తము ఏమని తిడుతున్నారు తెలుసా? మీరు ఈ ముండమోపి 3 ముఖ్యమంత్రులు ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటున్నారు. సిగ్గు మీకు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, 3 కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యూ అండ్ కమాండింగ్ యూ. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ పౌర సమాజం. తెలంగాణ పౌర సమాజం కోసము మీ సోనియా గాంధీ గారు పంపించిన దూత దీపాదాస్ మున్షి గారు, మీ మీనాక్షి నటరాజన్ గారు, సిడబ్ల్యూసీ మెంబర్ అజయ్ కుమార్ గారు మా ఇళ్ళకి చుట్టూ తిరిగి 6 నెలలు మమ్మల్ని బతిమిలాడి మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని 31 నియోజకవర్గాల్లో మేమంతా తిరిగి సపోర్ట్ చేసినాం. 31 నియోజకవర్గాలు ఓడిపోయేటట్టున్నాయి. తెలంగాణ పౌర సమాజం సపోర్ట్ చేయాలని చెప్తే మేము మిమ్మల్ని నమ్మి, రాహుల్ గాంధీ మాటలు నమ్మి, సోనియా గాంధీ గారి మీద గౌరవంతో మేము మార్పు రావాలి, రాజ్యాంగ పాలన వస్తుందని చెప్తే మీరు అంతకన్నా ఆయన ఏమో రాహుల్ పాలన చూపించిండు, మీరేమో రెడ్డి దొరల పాలన చూపిస్తుంది. 90% పేద ప్రజల పక్షాన తెలంగాణ పౌర సమాజం అడుగుతుంది. మౌనంగా ఉన్న మేధావులది కూడా కుమ్మక్కే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో డాక్టర్ చేసిన కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు, ఆకునూరి మురళి గారు ఏం చేస్తున్నారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అల్తాఫ్ జానయ్య గారు ఏం చేస్తున్నారు. ఇట్లా 70 మంది మేధావుల ఇంటికి దీపాదాస్ మున్షిని, అజయ్ కుమార్ గారిని నేను తీసుకెళ్ళినా. నేను కాంగ్రెస్ కండవా వేసుకొని, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాకపోయినా కూడా కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు, నియంత పాలన చేస్తున్నాడు, అవినీతి పాలన చేస్తున్నాడు అని చెప్పి నా ప్రాణానికి రిస్క్ ఉన్నా కూడా నేను, అశోక్ సారు, సతీష్ కమాలు, మా టీం అంతా, ఒకవైపు జాగో తెలంగాణ అని మురళీ సారు, రఫీ అన్న, సోగరా బేగం అక్క, ఇట్లా చాలామంది మేము సోషల్ మీడియా మీరంతా కష్టపడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గొట్టంగాలట మిమ్మల్ని అవమానిస్తున్నాడు. ఎవడురా పెయిడ్ ఆర్టిస్టులు? పొంగులాటి ఎవడు పెయిడ్ ఆర్టిస్టులు? పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు మరి పెయిడ్ ఆర్టిస్ట్ అయితే నువ్వు ఎందుకు వాళ్ళకి ఇవాళ ఇల్లు ఇస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్ట్ అయితే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెట్టాలి కదా. ఎందుకు వాళ్ళకి ఇలా ఇల్లు ఇస్తా, నష్టపరిహారం ఇస్తా, ఇల్లు కట్టిస్తా, కేసులు అన్నీ తీసేస్తా, మధ్యతరగతి మధ్యలో ఉన్న బ్రోకర్లకు డబ్బులు ఇస్తా అంటున్నావు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి, 900 మందిని జైల్లో పెట్టండి, ఉరిదీయండి. ఒకవేళ తప్పు చేయకపోతే తప్పు చేసిన కలెక్టరా, తుమ్మలనా, పొంగులేట, బట్టియా, ఆర్డీఓనా, ఎంఆర్ఓనా, మొత్తం ఆ లిస్టు మొత్తం తీస్తున్నాం. ఆ ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన ఆఫీసర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, మీ ఇల్లు కూలగొడితే ఎట్లుంటుందిరా? మీకు మీ ఇల్లు కూలగొడితే ఎట్లుంటుంది? ఇలా 900 మంది తిరగబడి మీ మీద కక్ష కడితే ఎట్లుంటుంది? ఒక కృష్ణ జింకని చంపితే, ఒక జింక పిల్లని చంపినందుకే ఎవరో కమ్యూనిటీ తెగవాళ్ళు సల్మాన్ ఖాన్ కూర్చోబోపించారు. సల్మాన్ ఖాన్ని వేటాడతామన్నారు. మరి 900 కుటుంబాల వాళ్ళు 3 తరాలు శపథం తీసుకొని మా ఇల్లు కూలగొట్టిన వాళ్ళ సంగతి చూస్తామని కక్ష కడితే మీరు ఉంటారా? ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, మంత్రి పదవి ఉండొచ్చు, మీకు గన్మెన్లు ఉండొచ్చు. మీరు పదవులు కోల్పోయినాక ఈ 900 మంది కుటుంబాలు 3 తరాలు దాడి చేస్తే ఆడుంటారు. దయచేసి అలాంటి కక్షకు దారి తీయకండి. తెలంగాణ చాలా పీస్ఫుల్ స్టేటు. ఇలా కుడుమిస్తే పండగ, కృతజ్ఞతతో ఉండే సమాజం. కాబట్టి గరీబోళ్ళని, పేద ప్రజల ఉసురు పోసుకోకండి. ఒకవైపు ఏమో మూసీ పేరుతో మొత్తం మా రుచి చెప్తాడు. మూసీ పేరుతో ఎంత సేవ్ మూసీ, మేము మూసీని పరిరక్షించమని చెప్తున్నాం. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయకండి. కూలగొట్టమని చెప్పిండా గాంధీ ఏమన్నా? అరే ప్రభుత్వాలు ఎక్కడైనా ఇల్లు కడతాయరా నాయన, ఈ కూల్చుడైంది. భయపడుతున్నారు, ఒక్కొక్కరు ఎక్కడికక్కడ భయపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ వార్నింగ్, మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం సోనియాజీ అండ్ ప్రియాంకాజీ, వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ యూ. దట్స్ వై వీ సపోర్టెడ్. నౌ వీఆర్ డిమాండింగ్ చేంజ్ యువర్ క్యాబినెట్. ఈ మంత్రులు చేంజ్ యువర్ క్యాబినెట్ అండ్ చేంజ్ యువర్ సీఎం ఆల్సో. ఇప్పుడు 2 సంవత్సరాలకి అనుభవం లేదు, ఆలోచన లేదు. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి అంటే మంది కొంపలు కూల్చడమా?
అభివృద్ధి అంటే పేద ప్రజలు ఇళ్ల మీద పడడమా? ఎవరు చెప్పిండు నీకు అభివృద్ధి గురించి? ఎవడన్నా ఇంకొకసారి అభివృద్ధి పేరుతో బుల్డోజర్ తీసుకొస్తే ఆ బుల్డోజర్ని తగలబెడతాం, ఆ ఆర్డర్ ఇచ్చిన ఆఫీసర్లను కూడా తగలబెడతాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు శాంతి కామకులు. మేము ఒక ఉద్యమకారులుగా తెలంగాణ పౌర సమాజంలో బాధ్యత గల ఒక జర్నలిజం ప్రొఫెసర్గా చెప్తున్నా, దయచేసి ప్రజలను రెచ్చగొట్టద్దు. ఇలా చేస్తేనే జంజీ ఉద్యమాలు వచ్చినాయి వేరే దేశాల్లో. ఒకవేళ 4 కోట్ల మంది ప్రజలు తిరగబడి మరలబడితే ముఖ్యమంత్రులు ఉండరు, మీ ఆర్మీ ఆపలేదు, మీ పోలీసు ఆపలేదు. దయచేసి నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికో పొంగులేటికో శత్రుత్వం కాదు, పేద ప్రజల ఉసురు పోసుకోకండి. ఈ మధ్య పాటలు వస్తున్నాయి, పోతవరో రేవంత్ కూలిపోతవరో అని. కాళోజీ నారాయణరావు ఏం చెప్పిండు? ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టమన్నాడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాడు. కాబట్టి ఖబర్దార్ పాలకులారా, దయచేసి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది అన్న రేవంత్ అన్న. ఇమీడియట్గా మీరు అసెంబ్లీలో ఏ విధంగా అయితే చెప్పారో 60 ఎకరాల భూమి పేద ప్రజలకు పంచండి. పేద ప్రజలు అక్కడ ఉండే అర్హత లేదా? కాబట్టి వాళ్ళ తరఫున మేము తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, యువతని రిక్వెస్ట్ చేస్తున్నాం, జంజీని రిక్వెస్ట్ చేస్తున్నాం. రచయితలు, కవులు, కళాకారులు, మేధావులారా, యువకులారా, ఒకవైపు నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఒకవైపు పేద ప్రజలు చచ్చిపోతున్నారు. మీరు సోషల్ మీడియాను వాడుకొని #సేవ్ తెలంగాణ అనే మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి. 4 కోట్ల మందిలో 40 లక్షల ట్విట్టర్లు మీరు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి, సుప్రీంకోర్టు జడ్జీలకి, ప్రధానమంత్రికి చెప్పాలి. సేవ్ తెలంగాణ, సేవ్ ఖమ్మం జిల్లా. అక్కడ ఉన్న భూములకి గవర్నమెంట్ అథారిటీ లేదు, గవర్నమెంట్ దానికి అంటే కనీస సౌకర్యాలు లేవు, వేరే కాడ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. వేరే కాడ ఒప్పుకోం అసలు కాదు. ఒక నిమిషం అన్న, అది ప్రభుత్వ భూమి కాదు, అది కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి దానం చేసిన భూమి. ఆ దానం ఎవరికి చేసిండు? భూదాన్ ట్రస్ట్కి చేసిండు. భూదాన్ ట్రస్ట్ వాళ్ళే కలెక్టర్కి సోయలేదా? కాదు, ఇప్పుడు అది కూలగొట్టారు, పబ్లిక్ మనీతోనే కట్టిస్తారు, అంటే ప్రజాస్వామ్యమే కదా, వాళ్ళు అయ్య సొమ్ముతో కట్టారు కదా. తర్వాత భూమి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడనో తీసి కడతారు, అవసరం లేదు. వాళ్ళ లక్ష్యమే ఈ గరీబులను ఆడ నుంచి జరపాలి, అర్థమైందా? అందుకే ఒకటేసారి కూలగొట్టేసి తర్వాత ఏదైతే అది అనుకుంటారు. అట్లా కాదు, ఏడా కూలగొట్టినరో నేనైతే అంటున్నా, ఆ అధికారుల పైసలతోని, ఈ మంత్రుల పైసలతోని కట్టాలి, ప్రభుత్వ పైసలతోని కట్టద్దు. అదే జాగల కూలగొట్టిన పైసలతో వీళ్ళకి కట్టాలి. మీరు 3 మంత్రుల పేరు పదే చెప్తున్నారు. అవును, డైరెక్ట్ పొంగులేడు చెప్పిన ఆ విషయం నాకు తెలియదు. ఆయన ఒక రెవెన్యూ మంత్రి అయినప్పటికీ కూడా అది కూలగొట్టే విషయం నాకు తెలియదు. నీకు తెలిసే లోపే అంత అయిపోయింది అని అంటుండే. ఒక మంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడ ఎట్లా చూస్తారు? రిజైన్ చేయాలి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, నాకేం తెలియదు, నేను ఓన్లీ కాంట్రాక్టర్ని, నాకు కాంట్రాక్టులు చేసుకోవడమే వచ్చు, నాకు మంత్రి పదవి రాదు. రెవెన్యూ మంత్రి ఉండి నాకు తెలియకుండా నా జిల్లాలో, నా కాన్స్టిట్యున్సీలో జరిగిందంటే ఆయన ఒప్పుకున్నట్టే. సినాన్న, నీకు తెలియకుండా కూలగొట్టిన బద్మాష్ గారు ఎవడో చెప్పు, వాడిని వదిలిద్దాం, నువ్వు రిజైన్ చేయి ఫస్ట్. ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు బయటకి వచ్చి ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు? ఇప్పుడు ఆడ పోయి కలవాలే కదా. కాదు, నేను చెప్తాను, ఇప్పుడు ఉద్యమకారులందరూ పోయి విజిట్ చేసిండ్రా? ఈ మంత్రులు పోయిండ్రా? ముఖ్యమంత్రి పోయిందా? 3 మంత్రులు పోయినరా? పోవాలే కదా. మాకు తెలియదు అంటే ఏంది? వీళ్ళకి పాలించుడు వస్తలేదు. కొత్తగూడెం పంపించేసినాం అనేది ఒక వార్త. ఎందుకు ఇప్పుడు పొంగులేటి ఇల్లు కూడా 1000 మంది ఖమ్మంలో ఉంది కదా, SR గార్డెన్స్, అది కూలగొడతారు, కూలగొట్టి మాకు తెలియదు అని చెప్తారు. ఇప్పుడు కన్ను పోతే కన్ను అంటారు కదా, మీరు చట్టబద్ధ పాలన చేయట్లే, రాజ్యాంగబద్ధ పాలన చేయట్లే, న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వం లేదు. కాబట్టి మీ ఇల్లు కూడా కూలగొడతాం, మేము వచ్చి కూలగొట్టి మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు, సీఎం హోదాలో ఒకటే మాట చెప్తున్నాడు, నన్ను ఏరికోరి తెచ్చుకున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా, వేరే కాడ ప్లేస్లు ఇస్తా. వేరే కాడ కాదు, అక్కడనే ఇవ్వాలి, అప్పుడే నువ్వు కరెక్ట్. ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, జూబ్లీహిల్స్ లా ఆయన ఇల్లు ఉన్నది, ఆయన ఇంటి ముంగట స్లమ్ ఉన్నది, అది చూడడానికి ఎట్లనో అనిపించి వాళ్ళని తీసేసినట్టున్నది ఈ కథ. అక్కడనే ఇవ్వాలి, అక్కడ ఇస్తేనే. భూమి ప్రభుత్వం కాదు కదా, భూదాన్ని కదా ఇస్తారంట. వీడెవడు ఇవ్వడానికి? భూదాన భూములు మింగడానికి వీడెవడు? వీడు అయ్యసోబ్బా, వీడు అబ్బసోబ్బా? అది ప్రభుత్వాన్ని కాదు, భూదాన భూములో మీ పెత్తనమేంద్రా బద్మాష్ గాలారా? భూదాన భూమి అది. తర్వాత ఉన్న ఇండ్లను కూలగొట్టుడేంది, మళ్ళీ ఇంద్రమ్మ కట్టుడేంది? అంటే ప్రజల పైసలతోని కాంపన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు ఉన్న క్యాబినెట్ వాళ్ళ పైసలతో కట్టాలి, అది ప్రభుత్వ పైసలతో కట్టే అవసరం లేదు. ఆ 3 మంత్రుల దగ్గర నుంచో, కలెక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలి. కలెక్టర్ సొంత ఆస్తులు ఒక్కొక్కడికి 100 ఎకరాల ఫాములు ఉన్నాయి కదా. ఈ భూమి మీద 100 గజాల భూమి ఉండదు. ఒకడికి 6000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకటికి 6 ఫామ్ హౌజులు ఉంటాయి. బట్టీకి మధ్యలో ఉన్న క్యాంప్ ఆఫీస్ సరిపోదు, హైదరాబాద్లో ఉన్న ప్రగతి భవన్ సరిపోదు, ఇంకో 4.5 కోట్లు పెట్టి చేస్తుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన MCHRDలో 9 కోట్లు పెట్టి వాళ్ళు కట్టుకుంటుంటారు. నిజమా కాదా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ ఇండ్లు ఏడున్నాయి? మంత్రుల నుండి కూడా ఏం సప్లై అయిపోయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన వాళ్ళకి దానికి ఒకటి ఉన్నది వాళ్ళ కాడ పాలసీ, నాకు తెలుసు. అది ఏ ఏరియాకు ఆ మంత్రి అని డిసైడ్ అయినరు. నీ దాంట్లో నేను రాను, నా దాంట్లో నేను రాను, నేను ఎంతున్నా నేనే చేసుకుంటా, ఫైల్స్ సెట్టింగ్స్ అన్నీ, నువ్వు రావద్దు,
నీ దాంట్లో నేను రాను, ఇష్యూ అయినా నేనే చూసుకుంటా, ఏదైనా నువ్వే చూసుకుంటా అనేది. ముఖ్యమంత్రి కూడా మంత్రి స్థాయికి దిగజారి అంతే మరి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా హుస్నాబాద్లో స్టేటస్కో ఉన్న భూమిని వినుర్రి, భూమిలో పిల్లర్లు వేసిండు ఒక మంత్రి, వేరే ఏ మినిస్టర్ మాట్లాడలే. ఎందుకు? ఎవరైనా పొన్నం ప్రభాకర్ ఎవరో కాదు. ఎందుకు మాట్లాడలే వేరే వాళ్ళు? అప్పుడు నాకు తెలిసింది అది ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో దాంట్లోకి వీళ్ళు రారట. దేవాదాయ శాఖ మంత్రి ఎండార్స్మెంట్ చేసిన లెటర్ కూడా చెల్లదు అక్కడ. ఆమె కూలగొట్టాలి, వాని మీద చర్య తీసుకోవాలి, ఈఓ మీద అని ఇచ్చిండ్రు. లేదు చర్య ఇప్పటి వరకు. ఎందుకు? వాళ్ళే చెప్తుండ్రు పొన్నం ప్రభాకర్ రావద్దన్నాడు అని చెప్తుండ్రు. మీరు అన్నది ఓకే, మంత్రులు పంచుకున్నప్పుడు ముఖ్యమంత్రి హోదా అనేది మంత్రి కంటే పెద్ద స్థాయి. అవునబ్బా, ఆయనే కరెక్ట్ పాలన వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే ఈ గత ఎందుకు పడుతుంది? 2 ఏళ్లనే బద్నాం అయిపోతున్నారు. మా కష్టమంతా దండిగైపోయింది. నేనేదో సోనియా గాంధీ అభిమానిని, తెలంగాణ ఇచ్చిందని చెప్పి నేనేదో ఊరు తిరిగి ఏదో సపోర్ట్ చేసుకున్నాం మా లాంటి వాళ్ళం. ఇప్పుడు వస్తే ఏ ముఖం పెట్టుకుంటాం? ఇప్పుడు సోనియా గాంధీ ఇజ్జత్ పోయినట్టే కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఇమేజ్ని కాపాడాలన్నా ఈ దుర్మార్గుల భర్తం బయట పెట్టడానికే బయటికి వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుండా చేసే పని చేస్తున్నారు, కాంగ్రెస్లోనే ఉండి. ఇది నిజమైన కుట్ర. ఆడ పోయి పదవి పోతుందంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఒక విజయం లెక్క చూపించుకొని వస్తున్నారు. ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి విజయం అని చూపించి వస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పదవి ఉండాలి, పదవిలో ఉండి కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలి. మీరు అన్నది ఓకే, మీరు రాహుల్ గాంధీకి వీళ్ళు హైకమాండ్ కలిసేదానికంటే పక్కనున్న ముఖ్యమంత్రిని ఎక్కువ కలుస్తున్నారు మంత్రులు. దానిపైన ఏం చెప్తారు? ఇక్కడ అదే పాలన జరుగుతుంది, అదే కుట్ర జరుగుతుంది. పాపం వాళ్ళకి భాష రాదు, ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జ్లకు కూడా భాష రాదు. వీళ్ళకి ఆడ చెప్పకుండా భలే ఒక బరి గీసుకొని ఉన్నారు, క్వార్టర్ ఏర్పడుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత వెరైటీగా ఉంది. మెస్సీ షోకి రాహుల్ గాంధీ వచ్చిండు, ఫుట్బాల్ కోసం. ఇప్పుడు డీసీసీల మీటింగ్కి రాహుల్ గాంధీ వచ్చిండు. ఆడ పేద ప్రజలు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళు తీసుకుపోయి పరామర్శన చేయాలి కదా, పరామర్శ చేయాలన్నా వద్దా? మరి రాహుల్ గాంధీ హైదరాబాద్లో అడుగుపెట్టి మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయిండు? ప్రజలు అడగరా? అంటే ఇది రాహుల్ గాంధీకి తెలియకుండా ఆయన ఇమేజ్ని నాశనం చేసే కుట్రనే ఇది. ఇంకోటి ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అంటే బలహీనుల హక్కులు కాపాడడం, గరీబోళ్ళ పక్షాన నిలబడడం, బలిసినోళ్ళ పక్షాన కాదు. ఒక్కొక్కడికి ఫామ్ హౌజులు, విల్లాలు, మ్యాన్షన్లు, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. కనీసం గరీబోళ్ళు ఒక పెద్ద ఆయన దాతృత్వంతో దానం చేసిన భూమిని 70 సంవత్సరాల తర్వాత కూడా పంచలేని ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు అందుకనే ఈ విప్లవాలు వచ్చాయి. ఇప్పుడు నక్సలైట్లు ఉట్టిగే రారు. మా ఖమ్మం జిల్లాలో చెప్తున్నా, ఇట్లనే చేస్తే మొన్న వచ్చిన దేవ్జీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో న్యాయం చేపిస్తాం. ఈ ప్రభుత్వాలకి భూమి పంచడం చేతకాలే, భూదాన్ ట్రస్ట్ బోర్డుకి భూములు పంచడం చేతకాలే. భూదాన్ ట్రస్ట్ బోర్డు రాజేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలా? మరి ఎవరు అమ్మిర్రు, ఎవరు నకిలీ పత్రాలు ఇచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్న పేద కూలీలు అయితే నకిలీ పత్రాలు చేయలే కదా. భూదాన్ బోర్డు రెస్పాండ్ కావాలి, రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు అక్కడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ని పిలుద్దాం. కలెక్టరు, రెవెన్యూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒకడేమో కళ్ళుండి చూడలేని కబోది, ఒకడేమో చెవులుండి వినలేని చౌటోడు, ఒకడేమో మాటలు రాని మూగోడు. ఈ ముగ్గురు మంత్రుల పరిస్థితి అట్లుంది. ఒక ఆయనేమో దుబాయ్ పోయిండు, ఒక ఆయనేమో కొడుకు పెళ్లిలో బిజీగా ఉన్నాడు దళితుల పక్షాన. అక్కడ ఉన్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదోళ్ళు, వాళ్ళ పక్షాన మాట్లాడరు. వీళ్ళ అవసరాలకి, వీళ్ళ కుటుంబ కార్యక్రమాలకి, వీళ్ళ అంగు ఆర్భాటాలకి మాత్రం 100 కోట్లు ఖర్చు పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఉల్టా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేసి బీఆర్ఎస్ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది రాంగ్. అది వీళ్ళు కౌంటరు క్షమాపణతో ఇవ్వాలి తప్పితే యూట్యూబర్లను వీళ్ళని ఇది పేడ్ బ్యాచ్ బీఆర్ఎస్ చేస్తుంది కాదు. మాకు మెదడు లేదా, మాకు కన్ను లేవా, మాకు బుద్ధి లేదా? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? నువ్వు కూలగొట్టినవా లేదా? వాళ్ళని రోడ్డు మీద వేసినవా లేదా? ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పినోడికే హుందాతనం ఉంటుంది. కానీ వీని మీద ఏడ్చినప్పుడు మీరు ఏక్ నంబర్ లుచ్చగాలని మీ కౌంటర్లతో మీరే చెప్పుకుంటారు. Rahul ji, we are requesting you, and once again we are telling what Acharya Vinoba Bhave told. Bhudan is not charity, it is justice. భూమి దానం చేయడం అనేది అది దానం కాదు, అది ప్రజలందరికీ దక్కాల్సిన న్యాయం. భూమి కొందరు వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కోసం కాపాడవలసిన నమ్మకం. ల్యాండ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్, ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ హెల్డ్ ఫర్ సొసైటీ. పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. వితౌట్ ల్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్, ఫ్రీడమ్ రిమైన్స్ ఇన్కంప్లీట్. రాహుల్ గాంధీ మళ్ళొక్కసారి విను. ఆచార్య వినోబా భావే గారు తెలంగాణలో భూదాన్ ఉద్యమం చేసింది పేద ప్రజల కోసం, బలిసినోళ్ళ కోసం కాదు. గాంధీజీ గారు ఏం చెప్తున్నారు చూడండి. ఈ భూమి అనేది ప్రతి మనిషి అవసరాలను తీరిపోయేంత భూమి ఉంది. కానీ మనుషుల లోబిని, దురాశని కాదు. మంత్రులకి 100 ఎకరాలు ఉంటాయి, 1000 ఎకరాలు ఉంటాయి. ఒక మనిషికి, సాధారణోడికి 100 గజాలు 50 గజాల స్థలం ఉండదు.
The earth provides enough to satisfy every man's needs, but not every man's greeds. పొంగులేటికో మల్లారెడ్డికో ముఖ్యమంత్రికో మంత్రులకో 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే కాదు. ట్రూ డెమోక్రసీ ఆర్ ద స్వరాజ్ ఆఫ్ ద మాసెస్ కెన్ నెవర్ కమ్ త్రూ అన్ట్రూత్ఫుల్ అండ్ వైలెంట్ మీన్స్. అసత్యము మరియు బలవంతంతో నిజమైన ప్రజాపాలన ప్రజాస్వామ్యం రాదు. ప్రజలకి స్వరాజ్యం దక్కాలంటే ప్రజలందరికీ న్యాయం దక్కాలి. వెలుగుమట్ల ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలి. బాధ్యులైన అధికారులపై, కలెక్టర్పై, ఆర్డీఓపై, ఎంఆర్ఓపై, ఐపీఎస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. పేదల భూముల కోసం పంచిన భూదాన్ భూములకి సంపూర్ణ చట్టపరమైన రక్షణ కల్పించాలి. బుల్డోజర్ సంస్కృతికి ముగింపు పలకాలి. ప్రజాపాలనలో ప్రజా సంప్రదింపుతో కూడిన పాలన అమల్లోకి రావాలి. మేమేమి రాజకీయ లాభాల కోసం కాదు, రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రజల హక్కుల కోసం, పేదోళ్ళ గుండె చప్పుడు కోసం, తెలంగాణ భూముల భవిష్యత్తు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల గౌరవం కోసం ఈ అంశంపై మేధావులందరూ మౌనం వీడాలి. ఒకవేళ ఈ అంశం మీద మాట్లాడకుండా మౌనంగా ఉంటే వాళ్ళు కూడా చరిత్రలో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి చేతులు ఎక్కికొక్కున్న ఆ 60 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచండి. ఈ భూబకాసుల నుంచి తెలంగాణని కాపాడండి. సేవ్ తెలంగాణ, సేవ్ ఖమ్మం జిల్లా. ఇప్పుడు రుచిత్ గారు మూసీ రివర్ మీద, ఆ హైడ్రా చేస్తున్న దురాఘాతాల మీద, సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చబోలి భూముల మీద జనరేషన్ని కలుపుతూ వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీరు చేస్తున్న పోరాటం చిన్నవాళ్ళైనా కూడా మొత్తం యూత్ని, భారతదేశంలో ఉన్న యూత్ అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలిస్తున్నారు. రుచిత్ గారు, అసలు ఏం జరుగుతుంది? మూసీ పేరుతో జరుగుతున్న విధ్వంసం ఏంటి? ఇది ప్రజాపాలన, రాక్షస పాలన? మీరు ఒకసారి చెప్పండి.